అందరికీ నమస్కారం. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండుగ. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ నుండి చిన్న పిల్లల వరకు కూడా చాలా సంతోషంగా జరుపుకునే ఏకైక పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఇక మన తెలుగు వాళ్ళ లోగిళ్ళలో అయితే చక్కగా రంగవల్లులు దిద్దుతారు. తర్వాత ఈ విధంగా పాలు పొంగించడం, అంటే సూర్యనారాయణమూర్తికి పాలు పొంగించడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంటే 2025 సంక్రాంతి మా ఇంట్లో నేను నోముకున్న నోములు వచ్చేసి దాదాపు 13 రకాల నోములే నోముకున్నాను. ఇక ఈ నోము వచ్చేసి పసుపు కుంకుమ డబ్బాల నోము. ఈ విధంగా ప్లేట్లు తీసుకొని అందులో ఉన్న డబ్బాలలో పసుపు కుంకుమ ఈ విధంగా పోసిపెట్టి వాటిపైన గౌరమ్మను పెట్టుకొని నోముకున్నాను. ఇక తర్వాత నోము వచ్చేసి గ్రేటర్స్. ఇవి 13 తీసుకొని నోముకున్నాను. ఇవి ఆవులేగా నోము. ఇది నువ్వులుండలు, నువ్వుల గౌరమ్మ, 5వ పటువ, పసుపు కుంకుమ నోము. ఈ ఆవులేగా నోము వచ్చేసి పసుపు కుంకుమ ప్యాకెట్, 33 పువ్వొత్తులు, పత్తి గింజలు, శనగపప్పు ఈ విధంగా పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నాను. అయితే నేను ఇంట్లో ఉంచుకునే నోముకు వచ్చేసి 33 పువ్వొత్తులను ఈ విధంగా వెలిగించాను. వెలిగించిన తర్వాతే గౌరమ్మను పెట్టుకొని నోముకున్నాను. ఇక తర్వాత నోము వచ్చేసి గాజుల గౌరీ, గజ్జల గౌరీ, కాసుల గౌరీ అని ఈ విధంగా 3 ప్లేట్లలో పెట్టుకున్నాను. ఒక దాంట్లో గజ్జలు, ఇంకొక దాంట్లో కాసులు, ఇంకొక దాంట్లో గాజులు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నాను. ఇక తర్వాత నోము వచ్చేసి కుడుకల తాంబాలం నోము. దీనికని ఒక ప్లేటు కానీ తాంబాలం కానీ తీసుకోవాలి. అందులో 13 కుడుకలు పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి నోముకోవాలి. ఈ విధంగా కుడకల తాంబాలం నోము, తర్వాత పప్పాల గిన్నెల నోము, ఇవి గోధుమల డబ్బాల నోము. ఇక ఇవి వచ్చేసి కాఫీ గ్లాసుల నోము. గ్లాసులలో కాఫీ పౌడర్ ఇంకా షుగర్ ప్యాక్ చేసి పెట్టాను. ఈ విధంగా కాఫీ గ్లాసుల నోము పెట్టుకున్నాను. ఇక ఇదేమో నానబియ్యం నల్లపూసల నోము. కిలోంబో బియ్యం పోసుకొని అందులో పసుపు నూనె వేసి కలిపి జీడిపండు, రేగిపండు, చెరుకు ముక్కలు, హరిబోటు, ఇంకా లక్కాకులు, నల్లపూసలు, ముత్యం పగడం ఇవన్నీ వేసి వాటిపైన చీర బ్లౌజ్ పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకుంటాము. ఇది ప్రతి సంవత్సరం కూడా నోముకుంటాము. ఇది నానబియ్యం నల్లపూసల నోము. ఈ విధంగా అన్ని రకాల నోములు అరేంజ్ చేసుకొని గౌరమ్మను పెట్టి కొంగు కప్పి నోముకున్నాను. మంగళారతి ఇచ్చాను. తర్వాత నోముకున్న నోములో నుండి ఒక నోము ఇంటి నోము అని చెప్పేసి ఇంట్లో ఒక నోము పెట్టుకొని తర్వాత ఇంకొక నోము వచ్చేసి ఎవరికైనా ఇవ్వాలి కదా, పండుగ రోజు కదా, ఎవరికైనా ఇస్తే మంచిదని చెప్పేసి ఈ విధంగా నోమును కూడా ఇచ్చాను. ఇంట్లో ఈ విధంగా 2 గంటల 30-40 నిమిషాల తర్వాత నోముకోవాలని అన్నారు. అందుకని చెప్పేసి మధ్యాహ్నం ఇంట్లో ఈ విధంగా అన్ని నోములు నోముకున్నాను. తర్వాత ఇది వచ్చేసి చుక్కల పర్వతం నోము. అంటే చీకటి పట్టాక చుక్కలు వచ్చిన తర్వాతే చుక్కలను చూసుకుంటూ నోముకోవాలి అని అన్నారు. అందుకని ఇక్కడ తులసికోట దగ్గర ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇలా 13 చెంబులు తీసుకొని వాటికి సున్నం రాసి బొట్టు పెట్టి పోగుదారం చుట్టాను. ఈ చెంబులలో నీళ్లు పోసి వాటిపైన ప్లేట్ పెట్టి మాణిక్యాలు పెట్టాను. ఈ మట్టి ప్రమిదలు పెట్టలేదు, ఎందుకంటే నేను కుమ్మరిబాం నోముకున్నాను కాబట్టి మట్టి ప్రమిదలు పెట్టకూడదని చెప్పేసి మాణిక్యాలు పెట్టాను. వీటిలో పువ్వొత్తులు వేసి, అంటే నూనెలో తడిపి పువ్వొత్తులు వేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించి గౌరమ్మను పెట్టుకొని గౌరమ్మ పూజ చేసుకొని కొంగు కప్పి నోముకోవాలి. సాయంత్రం నోముకునే నోములు వచ్చేసి చుక్కల పర్వతం నోము, సంధ్యా దీపాల నోము ఉన్నాయి. అయితే ఈ చుక్కల పర్వతం నోము నోముకోలేదు కదా, ఈ సంవత్సరం ఎలాగో మధ్యాహ్నం లేటుగానే నోముకుంటున్నాం కాబట్టి సాయంత్రం ఈ చుక్కల పర్వతం నోము నోముకోవచ్చు అని చెప్పేసి నేను ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చుక్కలు కూడా వచ్చాయి చూడండి. ఆ విధంగా చుక్కలను చూసుకుంటూ, అంటే చుక్కలు కనిపించేటట్టుగా ఇవన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకొని నోముకోవాలి. ఇంట్లో అయితే ఆరు బయట నోముకోవాలి, లేదా గుడిలో కూడా వెళ్ళి నోముకోవచ్చు. ఇంట్లో వీలుంది కాబట్టి ఇలా తులసికోట దగ్గరనే అన్ని పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని గౌరమ్మ పూజ చేసుకొని ఈ విధంగా కొంగుకు బొట్లు పెట్టుకొని కొంగు కప్పి నోముకున్నాను. ఇలా నోముకున్న తర్వాత మంగళహారతి ఇచ్చాను. చుక్కలకు కూడా మంగళహారతి ఇచ్చాను. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ సంవత్సరం నేను నోముకున్న సంక్రాంతి నోములు. మీరు కూడా ఈ సంధ్యా సమయంలో, అంటే సాయంకాల సమయంలో నోముకునే నోములు ఏవైనా ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చుక్కల పర్వతం నోముకుని ఉంటే ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.